ఓకే. థ్యాంక్ యూ మాధవి గారు. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకున్నాను. నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చిన వంశీ సార్ గారికి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాధవి మేడం గారికి, ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతా భావం తెలియచేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పబోయే అంశం భావనా శక్తి. మనిషికి భావనా శక్తి అనేది ఎంత ఉంటుంది, మనం అన్నది అక్కడ సృష్టించబడిద్ది అనేది ఆ అంశం గురించి చెప్పుకుంటున్నాం. అందులో ఒక 5 పాయింట్స్ ఈరోజు చెప్పుకున్నాం ఫ్రెండ్స్. అందులో ప్రేమ, క్షమాతత్వం, కృతజ్ఞత, విశ్వాసం, ప్రశంస. ఈ 5 గురించి నేను ఫస్ట్ చెప్తాను. ముందల భావనా శక్తి గురించి చెప్పుకున్నాం. ఎందుకంటే భావనా శక్తి అనేది మనకి మనం దైవత్వాన్ని పొందడానికి వచ్చిన మానవులం కాదు. కాము. నిజానికి మనము మానవత్వాన్ని అనుభవించడానికి దిగివచ్చిన దైవాలమని మనకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. అంటే చూడండి ఫ్రెండ్స్, అంతకు ముందల మనం మానవులము కర్మలను అనుభవించడానికి వచ్చాము అనే ఈ అజ్ఞానంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు మనకి పత్రిజీ గురుగారు చెప్తారు ఏమని, మై డియర్ గాడ్స్ అంటారు. ఎందుకంటే అందరూ ఇక్కడ దైవాలు అని చెప్తూ ఉంటారు అనమాట. అందుకు మనకు తెలుసుకున్నాము, ధ్యానం చేయడం ద్వారా, అనుభవాలు పొందడం ద్వారా మనము మానవత్వాన్ని అనుభవించడానికి వచ్చిన దైవత్వాలమని, ఆత్మలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చిన దైవాలమని తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత మనం మరి భగవంతుడు ఎలా ఉంటాడు అనేది మనం తెలుసుకొని ఆయనలాగా మనం ఉండాలని సాధన చేస్తున్నాం. అలా అంటే చూడండి, అంతకు ముందులా మనం యోగులుగా, ఋషులుగా పర్వతాల్లో, కొండల మీద, హిమాలయాల్లో సాధన చేసి చేసి మనం ఆత్మలోకానికి వెళ్ళి నాకు పరమాత్మ స్థితిని ఇవ్వండి అని అడుగుతాం భగవంతుడిని. అడిగినప్పుడు సరే పరమాత్మ స్థితిని తర్వాత పొందుదు గాని ముందల నువ్వు కొన్ని కర్మలను తీసుకొని వెళ్ళి నీకు అంతకు ముందల ఉన్న వాటిని అనుభవ జ్ఞానం పొంది ధ్యానం చేసి నీ ఆత్మస్థితిని ఇంకా పెంచుకొని రమ్మని చెప్పి పంపిస్తాడు ఆ భగవంతుడు. అప్పుడు మనం భూలోకానికి వస్తాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అన్ని మర్చిపోతాం. అంటే మన భావన ఎందుకు అది నిజమవుతుందంటే, గత జన్మలలో మనం ఋషులుగా, యోగులుగా, నాగసాధువులుగా సాధన అనేది చేస్తున్నాం కాబట్టి ఆ సాధన అనేది ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది మంచిగా మనకి ఎనర్జీస్ అనేది వస్తుందని మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. కాబట్టి అయితే దైవత్వం అన్నది మనకు ఎల్లప్పుడూ అనుకూలంగానే ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు మనకు అనుకూలంగానే ఉంటారు. కానీ మనం పెట్టే వికల్పాలు ఉంటాయి కదా, అది ఎప్పటికీ మనకు ప్రతికూలంగా లేదు. భగవంతుడు ఎప్పుడు మనకి విరుద్ధంగా ఉండడు అనమాట. అలా ఉంటే అది దైవత్వమే కాదు కదా. మరి ఆయన మనకి విరోధంగా ఉంటే దైవత్వం అవ్వదు. అందువల్ల మనం కూడా దైవంగా మారాలి అంటే మన యొక్క భావన శక్తిలో మార్పులు చేసుకుంటూ, కుటుంబంలోనే ఉంటూ, వాళ్ళల్లో మనల్ని మనం చూసుకుంటూ ముందరకు వెళ్ళాలని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. మనం ఏది అడిగితే అది ఇవ్వబడుతుంది అనమాట. ఎందుకంటే ఇవ్వడానికి దైవం సిద్ధంగా ఉంటాడు. కానీ దాని తాలూకా కర్మైనా, మంచైనా, చెడైనా మనమే అనుభవించాలి. అంటే ఇక్కడ మనం అనుభవించే కర్మలు 2 రకాలుగా ఉంటాయి. అంటే మనం రోజువారీ చేసే పనులన్నీ కూడా కర్మ కిందకు వస్తాయి. మనం అనుభవించే శారీరక, మానసిక, ఆర్థిక కర్మలు కూడా గతంలో మూలంలోకి వెళ్ళి చూసుకుంటే తెలుస్తుంది అనమాట. అందుకే ఎప్పుడు కూడా భగవంతుడు మనకి సిద్ధంగా ఉంటాడు, ఏది అడిగితే అది ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. మరి మనం మన మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, భావాల ద్వారా మనం నిరంతరం దైవత్వంతో సంభాషణ జరుపుతున్నాం. అంతే కదా. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత నిరంతరం మన మాటలు, ఆలోచనలు, భావాల ద్వారా నిరంతరం దైవత్వంతో సంభాషణ జరుపుతూ ఉంటాం. అది ఎలాగంటే మనకు తెలియని వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాం. అది ఎందుకు జరుగుతుంది అని అంటే, మరి వాళ్ళు మనకి ఏమవుతారని ప్రశ్న వేసుకున్నప్పుడు అది అద్భుతమే కదా ఫ్రెండ్స్. ఒక మనిషికి మనం మన ద్వారా అనేది వెళ్తుంది అంటే అది ధ్యానం చేసే వారికి, అవతల వ్యక్తులు
కూడా అదే సాధనలో ఉన్నవారికి ఆ అనుభవ జ్ఞానం అనేది పొందుతారు. అలా పొందినప్పుడు మన లోపల ఉన్న భావన అనేది చాలా భగవంతుడిని నిరంతరం స్మరించుకుంటూనే ఉంటాం. థాంక్ యూ మాస్టర్స్. నాకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నందుకు మీరు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు చెప్పుకుంటాం? అంటే భగవంతుడు మనకి ఇచ్చిన సేవ అనేది మన మాటలు కానీ, అనుభవాలు కానీ జరు ఏదేమైనా యద్భావం తద్భవతి. అంటే నువ్వేదిస్తే తిరిగి నీకదొస్తుంది. మనం దైవత్వంతో సంభాషణలో జరిపేటప్పుడు అవే మాటలు, ఆలోచనలు, భావాలైన భావన ప్రధానం. మన ఫీలింగ్స్ అనేది చాలా ప్రధానం. మన ఫీలింగే వేరే విధంగా ఉందనుకోండి. అక్కడేమవుతుంది? నెగెటివ్ అయితే నెగెటివ్, పాజిటివ్ అయితే పాజిటివ్. అన్నిటికన్నా అత్యంత శక్తివంతమైనది నెగెటివ్ శక్తి. ఎందుకంటే, ఈ నెగెటివ్ శక్తి కలిగి ఉన్న భావన భయం. మరి ఈ భయంలోంచి అన్ని నెగెటివ్ భావాలు పుట్టుకొస్తున్నాయి. అంటే మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలాగే ఉండాలి కదా! అలా మనలో 2 ఉంటాయి. అంటే ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనం మంచిని తీసుకోగలిగే శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే, అంతకు ముందల ధ్యానంలోకి రాకముందల ఇవన్నీ మనకు తెలీదు. ఇందులోకొచ్చిన తర్వాత మనం తెలుసుకుంటున్నాం. అన్నీ కూడా పాటించగలుగుతున్నామనమాట. అందుకే ఇక్కడ కృష్ణుడిని తీసుకుంటే, ఆయన అర్జునుడు అంటారనమాట. ఆహ్, "ఎందుకు కృష్ణ ఇప్పుడు యుద్ధం చేయాల్సిన పనేముంది" అని అంటాడు. అన్నప్పుడు యుద్ధం చేయాలి అంటే ఈ నెగెటివ్ అంతా కూడా కొట్టుకుపోవాలి కదా! అంటే చెడు అంతా కూడా కొట్టుకుపోవాలి. అంటే ఏదైనా సరే వ్యాధిని వదలొచ్చు గదా! అనంటే, లేదు. అలా వదిలితే మంచి వాళ్ళు గూడా చనిపోతారు. కాబట్టి యుద్ధం అనేది జరగాలి అంటాడు. తీసుకెళ్ళి యుద్ధరంగంలో నుంచోబెట్టినప్పుడు ఆయన ఎంతో దుఃఖంలోకెళ్ళిపోతాడనమాట అర్జునుడు. ఎళ్ళిపోయి నాకు యుద్ధం చేయాలని లేదు కృష్ణ అని ఆయన దిగుతాడనమాట కిందకి. దిగినప్పుడు ఆయన చెప్తాడప్పుడు కృష్ణుడు. అన్నీ అడుగుతాడు మరి. 2 అధ్యాయాల్లో పూర్తి అవ్వాల్సింది 18 అధ్యాయాలకి వెళ్ళింది. విషాద యోగం దాకా వెళ్ళిపోయిందనమాట. అలా మరి మనలో కలిగే నెగెటివ్ మరి అందుకేనే గదా! ఇప్పుడు అర్జునుడికి ఎందుకు చెప్పాడు అనంటే, కృష్ణుడు అంతమంది సాధకులున్నప్పుడు ద్రోణాచార్యుడున్నాడు, భీష్మ పితామహులున్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పకుండా అర్జునుడికి ఎందుకు చెప్పాడంటే, శత్రువులో కూడా తన శత్రువుని చంపితే నాకు బాధగా ఉంటది కృష్ణ. నేను చంపలేను అంటాడనమాట. అంటే శత్రువులో కూడా తనని తాను చూసుకున్నాడనమాట. అందువల్లే ఆయన దుఃఖంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు అన్నమాట. ఆయన అంటాడు, "ఇయన్నీ చేయకుండా మనము సన్యాసం తీసుకోవచ్చు గదా!" అనంటే, ఆనాడు సన్యాసం తీసుకోబట్టే భీష్మ పితామహుడు 3 ఆహ్, వాగ్దానాలు చేయబట్టే ఈరోజు ధర్మం అనేది పోయింది. పాండురాజు కూడా అడవులకు వెళ్ళి ఇట్లా అరణ్యవాసం చేయబట్టే గదా! ఈరోజు ధర్మరాజు ధర్మ పాలన చేయలేకపోయాడు. అదే ఆ రోజు కుటుంబంలోనే ఉండి యుద్ధం చేసి ముందలకి వెళ్ళినప్పుడు, ఈరోజు ఈ యుద్ధం జరిగేది కాదు గదా! అంటాడనమాట. అలా మనలో నెగెటివ్ అనమాట. నేను తప్పు చేశాననే భావనతో అక్కడ పాండురాజు జింకలను చంపానని ఋషుల్లాగా వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు, ఆ బాధ కలిగించి నేను కరెక్ట్ కాదని జెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళడం వల్ల ఈరోజు యుద్ధం అనేది జరిగింది కాబట్టి నువ్వు యుద్ధం చేయాలన్నప్పుడు, అయితే అక్కడ చెప్తారనమాట. ఏమని? జపం, తపం ఎందుకంటే జపం, తపం అనేది ఈ భౌతిక దేహానికి. ధ్యానం అనేది ఆత్మకి కాబట్టి మన ఆత్మస్థితి నుంచి మేల్కొల్పాలి కాబట్టి నువ్వు ఇలా చేయాలి. జపం అంటే మంత్రాలు అన్నీ మనం ఉచ్చరిస్తూ ఉంటాం కదా! బుక్కులో అన్నీ చదువుతూ ఉంటాం. అవన్నీ ఎందుకు చదవాలి అనంటే మనమంతా కూడా ఈ హర్షడ్ వర్గాలనేవి జయించాలన్నా, కుటుంబంలో ఉండే నిర్వాణం చెందాలన్నా, మనలోని నెగెటివ్ శక్తిని పూర్తిగా ఇచ్చేసుకోవాలన్నా, అంటే మనలో ఉన్న నెగెటివ్ శక్తిని కూడా ప్రేమిస్తూ దాన్ని వదిలేయాలన్నా, ఈ జపం, తపం అనేది అవసరమని అక్కడ కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తాడనమాట. అలా నెగెటివ్ అనేది ఎప్పుడు కూడా మనకి పుట్టుకొస్తూనే ఉంటది. ఈనాడు మానవుడి హృదయ తరాలలో భయం పాతుకుపోయింది. అందుకే మానవుడి జీవితం భయభ్రాంతులతో అస్తవ్యస్తంగా అతలాకుతలమై అంధకారం అంధకారంలోకి వెళ్ళిపోయిందనమాట. చూడండి అంటే ఇక్కడ మనం గరుడ పురాణాన్ని తీసుకుంటే, గరుడ పురాణంలో చాలా
ఇదిగా ఉంటుంది. చాలా ఘోరంగా ఉంటుందనమాట. మనిషి చనిపోయిన తర్వాత ఎలా తను బాధను అనుభవిస్తాడు, ఆత్మ అనేది ఎలా వెళ్తుంది, వెళ్ళేటప్పుడు తను ఎంత బాధని ఉంటుందంటే, అప్పుడు దేశ, కాల, మాన పరిస్థితుల ప్రకారం వాళ్ళకి అర్థమవ్వాలంటే ఆ భాషలో గరుడ పురాణాన్ని విశదీకరించి రాశారనమాట. ఈరోజు మనం అది చదవాలంటే మనలా ధ్యానం చేసే వాళ్ళకి భయమనేది ఉండదు. ధ్యానం చేయని వాళ్ళకి వామ్మో! మనిషి చనిపోయిన తర్వాత ఇలా ఉంటుందా అనే భయం మనం పెట్టేస్తున్నాం గదా! నెగెటివ్ అనేది. ఆ భయం అనేది మన లోపల పాతుకుపోయిద్దనమాట. అలా పాతుకుపోయినప్పుడు ఏమవుతాం మనం? ఇక అదే ఆలోచనలో ఉంటాం. అవునా! చనిపోతే ఇలా ఉంటాం. అనంగానే ఇంక ఆత్మస్థితిలోకి వెళ్ళిద్ది కాబట్టి మనిషి ఇంక చనిపోయిన తర్వాత ఆత్మ కూడా అదే భయభ్రాంతులతో ఉంటుందనమాట. అలా అస్తవ్యస్తం అయిపోయిందనమాట. అత్యంత శక్తివంతమైనది పాజిటివ్ శక్తి గల భావన. అంటే ప్రేమ. ప్రేమకు మించిన శక్తి ఈ సృష్టిలో లేదు. మనిషి ఆహ్, మన భావనలో అత్యంత శక్తివంతమైనది ప్రేమ అనమాట. ఈ ప్రేమ అనేది ఈ ప్రేమ వల్ల మనం జయించగలం ఎవరినైనా సరే. అంటే సరెండర్‌నెస్, అందరిని అంగీకరించడం. మనిషి చనిపోయే నాటికి నీ ఆత్మస్థితిలో ప్రేమ అనేది ఉంటే పైలోకాలకు వెళ్ళిన తర్వాత కూడా నీ కింద ఉన్న ఆత్మీయులకు నువ్వు సహాయం అనేది చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఇద్దరి మధ్య పరస్పర ప్రేమ అనేది ఉన్నప్పుడు. అలా మరి సతీదేవిగా ఆమె మరణం చాలించిన తర్వాత పార్వతీదేవిగా జన్మ తీసుకొనొచ్చి ఆయనతో 5000 సంవత్సరాలు ధ్యానం చేసి ఆయనలో అర్ధనారీశ్వర తత్వాన్ని సాధించింది సతీదేవి. అలా వాళ్ళ మధ్య ప్రేమ అనేది ఉంది కాబట్టే గదా! ఆమె మళ్ళీ జన్మ తీసుకుంది. మళ్ళీ ఆహ్, బంధాన్ని కంటిన్యూ చేయగలిగింది. అందుకే ప్రేమ అనేది శక్తివంతమైన ఆయుధం. నువ్వు గొడవాడి యుద్ధం చేసే బదులు ప్రేమ తత్వంతో యుద్ధం చేయాలి. నిశ్చల స్థితిలో ఉంటూ యుద్ధం చేయాలనేది మనం చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. అందువల్ల శక్తివంతమైన భావనే ఈ ప్రేమ అన్నమాట. అంటే మన భావనలో అత్యంత శక్తివంతమైంది. ప్రేమ అన్నిటిని స్వస్థత చేయగలదు. ప్రేమకు మించిన ఔషధం లేదసల. చూడండి ఎవరైనా ఒక్క మాట ప్రేమతో మాట్లాడితే మనం ఎంత మంత్రముగ్ధులమైపోతామనమాట. ఎందుకైపోతామంటే, అబ్బా! నన్ను ఎంతో ప్రేమగా వాళ్ళు ప్రేమిస్తున్నారు అని మనం ఎంత ఇదిగానో అంటాం. అలా అన్ని శారీరక సమస్యలకు, మానసిక సమస్యలకు, ఆధ్యాత్మిక పరమైన సమస్యలకు పరిష్కరించగలిగే శక్తి ప్రేమకుంది. శారీరక పరమైన వాటిని, మానసిక పరమైన వాటిని పరిష్కరించగలిగే శక్తి ప్రేమకు మాత్రమే ఉన్నది. ప్రేమకు తప్ప మరొక దేనికి లేదనమాట. ప్రేమ శక్తి అన్ని మానసిక జడ్యాలను, అన్ని సంబంధ బాంధవ్యాలను, అన్ని ఆర్థిక సమస్యలను ఓటమికి సంబంధించింది. ఇప్పుడు పంతానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఏది ఉండదు. ప్రేమతత్వంతో వెళ్ళామనుకోండి, అంతా ప్రేమమయం అయిపోతుంది. మరంతే కదా! ఇప్పుడు కృష్ణుడున్న చోటేమో ప్రేమతత్వం ఉంటుంది. శకునున్న చోట పన్నాగం ఉంటుందనమాట. అంటే 2 మనలోనే ఉంటాయి. మనము మన కుటుంబ సభ్యుల మధ్య అయినా, మన స్నేహితుల దగ్గరైనా ఎలా ఉంటామనేది మనకే మంచిగా ఉండాలనమాట. అందువల్ల అన్ని సమస్యలకు నయం చేయగలదు ప్రేమ అనేది. ప్రతి ఒక్క సమస్య ఒక్క మెట్టు మనం కిందకి దిగి వెళ్ళి మనతో మాట్లాడడం బాంధవ్యాలను కానీ, స్నేహితులను కానీ, ప్రేమతో నువ్వు పలకరించినప్పుడు వాళ్ళు కరిగిపోతారు. అప్పుడు కొంచెం కోపంగా ఉన్నా కూడా. అందుకే కృష్ణ భగవానుడు అంటాడు, ప్రేమ అనేది శాశ్వతమైనది కాబట్టి ప్రేమతో ఉండాలి, ప్రేమించాలి అని. అలా నిజానికి స్వచ్ఛమైన ప్రేమ అనున్నది మనల్ని మనం ప్రేమించుకోవడంతోనే ప్రారంభమవుతుంది. చూడండి నిజానికి స్వచ్ఛమైన ప్రేమ అనేది మనల్ని మనం ప్రేమించుకోవడంలోనే స్టార్ట్ అయిద్దనమాట. మనల్ని మనం నిజంగా సంపూర్ణంగా ప్రేమించుకున్న నాడు మనకు జీవితం అన్ని కోణాల్లోనూ అనుకూలిస్తుందనమాట. అంతే కదా! మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఇన్నాళ్ళు కుటుంబం, మా అన్న, మా అక్క అనే పంతాలకి వాళ్ళు ఇలా ఉన్నారు, నాకెందుకు అనుకూలించట్లేదు అనే భావనలో ఉన్నాం. ఇప్పుడు ప్రేమ తత్వంతో చూసినప్పుడు అబ్బా! వారి స్థితిలో వాళ్ళున్నారులే. వాళ్ళు కూడా కర్మలను అనుభవించడానికి వచ్చారు కదా! మనం చెప్పినట్లు వాళ్ళెందుకు వింటారు? అనే భావనలో ఆలోచించగలుగుతున్నా. అంటే ప్రేమ తత్వం అనేది వికసించిద్ది ధ్యానం, జ్ఞానం ఈ సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం చేసుకోవడం వల్ల. అందువల్ల అన్ని కోణాల్లో అనుకూలిస్తుంది. మనం నెగెటివ్‌లో కూడా, చెడులో కూడా మంచిని చూడగలుగుతాము. మనల్ని మనం నిజంగా సంపూర్ణంగా ప్రేమించుకోవాలంటే, మనల్ని మనం సంపూర్ణంగా క్షమించుకోవాలి ఫస్ట్.
నేను తప్పు చేశాను. అసలు ఇవన్నీ మనకి అంటే ఒక మనిషి ఇవన్నీ చేయగలరా ఫ్రెండ్స్? అయ్యో! నన్ను క్షమించుకునేదేంటి? ఇదేంది ఈమె విచిత్రంగా చెప్తుంది అని అంటారు. కానీ నిజంగా మనల్ని మనం క్షమించుకోవాలి. క్షమించుకున్నప్పుడే గదా! మనల్ని మనం ప్రేమించుకోగలం. అప్పుడు ఎదుటి వాళ్ళలో కూడా అన్ని జీవిత సత్యాన్ని అన్ని కోణాల్లో చూడగలం. అందుకే మన శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉంటే మొదట ఎవరిని క్షమించాలా అని మన హృదయంలో వెతుక్కోవాలి. మన శరీరంలో ఏదైనా శారీరక బాధ ఉంటే ఎవరిని వెతకాలని హృదయాన్ని చవి చూడాలనమాట. ఎందుకంటే అనారోగ్యాలు, సమస్యలు చిన్న గాయం నుండి పెద్ద ఎయిడ్స్ వరకు ఈ క్షమాతత్వం లేకపోవడం వలననే సోకుతున్నాయి. అంటే ఈ క్షమాతత్వం లేకపోవడం వల్లే సోకుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మన శరీరం మీద ఒక పుండు పడిందంటే అదేమవుతుంది? మనం మందు వేసినా, వెయ్యకపోయినా అది హీలింగ్ అనేది జరిగిద్ది. అది నిజంగా మనం ప్రాక్టీస్ చేస్తే తెలిసిద్ది. కానీ మన లోపల భావన ఉంటది కదా! అమ్మో! ఇది గీసుకుంది గాబట్టి, ఇది ముల్లు గుచ్చుకుంది గాబట్టి దానికి మందెయ్యాలి. లేకపోతే ఇన్ఫెక్షన్ అయిద్ది అనే భావన మనం రిలీజ్ చేస్తున్నాం గదా! అలా రిలీజ్ చేసినప్పుడు ఏమైద్ది? అది నిజంగానే సృష్టించబడిద్దనమాట. అలా కాకుండా ఆ గాయాన్ని కూడా నేను ప్రేమిస్తున్నాను అని ఒక కిస్ ఇచ్చామనుకోండి, ఆ గాయం దగ్గర పట్టుకొని, ఇది నా శరీరమే కదా! భగవంతుడిచ్చిన దేహానికి ఒక గాయమైంది. దాన్ని కూడా నేను ప్రేమిస్తున్నాను అని మనల్ని మనం క్షమించుకొని, పుండును కూడా ప్రేమించినప్పుడు మనకున్న శారీరక రుగ్మతలు కూడా పారిపోతాయి అని జెప్పేసి మన ప్రేమ తత్వంలో తెలుసుకుంటున్నాం అనమాట. మనల్ని మనం సంపూర్ణంగా క్షమించుకొని తక్కిన వారందరిని కూడా సంపూర్ణంగా క్షమించి వేసే కర్మ కూడా పోతుందనమాట. మనల్ని మనం క్షమించుకోవాలి. ఎదుటి వాళ్ళని కూడా క్షమించగలగాలి. మరి దైవత్వం అంటే భగవంతుడు ఈ భూమి మీద మంచి, చెడు వాళ్ళని అందరిని కూడా సమాన తత్వంతో ఈ భూమి పంచభూతాలు ఇవన్నీ కూడా మోస్తున్నప్పుడు మన కుటుంబంలోని వారిని మనం ఎందుకు మోయకూడదు? మనం తెచ్చుకున్న బాంధవ్యాలని అనే భావన అనేది మనలో కలిగినప్పుడు ఫ్రెండ్స్, ఇక ఈ ప్రేమ అనేది ఉంటుంది. కోపం అనేది తొందరగా రాదు. ధ్యానం మనం చేయడం వల్ల, సాధన అనేది చేయడం వల్ల. ఇవన్నీ ఎలా వస్తాయి? ఈ క్షమాతత్వం అనేది ఎలా వచ్చిద్ది? ఇయన్నీ ఎలా వస్తాయంటే, మనకి నిజమైన ఆధ్యాత్మికం అంటే స్వచ్ఛమైన కారణరహితమైన ప్రేమతోనూ, మరి క్షమాతత్వంతోనూ జీవించడమే. నిజమైన ఆధ్యాత్మికత అంటే నిజంగా క్షమాతత్వంతో, ప్రేమతత్వంతో జీవించడమే. ఏదో ధ్యానం చేసాము, వాళ్ళు 4 ముక్కలు చెప్పారు, నేను నేర్చుకున్నాను అనే భావనలో మనం ఉండకూడదు. ఓహ్! వారు చెప్పారు కదా! దాన్ని నేను ఆచరణలో పెట్టాలి. నేను అసలు ఎక్కడికెళ్ళవసరంలా. కుటుంబంలోనే అందరూ ఉన్నారు. కృష్ణుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, శకుని ఉన్నారు, అందరూ ఉన్నారు. బయట వ్యక్తుల్లాగా ఎళ్లి నేను పరీక్షించుకునే అవకాశం లేదు. ఇంట్లోనే నేను ఇవన్నీ క్షమాతత్వం, ప్రేమతత్వం అనేది నేను ఉంటూ జీవించొచ్చనే భావనను మనం రిలీజ్ చేయాలి. భావనా శక్తిలో ఎంత మంచి యొక్క శక్తి ఉందనేది తెలుసుకుంటున్నాం అనమాట. మరి ఆధ్యాత్మికత మొదలయ్యేది మన స్వంత సహజమైన శ్వాసను మనం గమనించడం ద్వారానే. అంటే శ్వాస మీద ధ్యాస. నిజమే కదా! ఇప్పుడు అసల ధ్యానం అంటే అసలేమి చేయకుండా ఉండడమే. నిశ్చల స్థితిలో. అంటే ఈ దేహాన్ని, లోపల ఆత్మని నిశ్చల స్థితిలో ఖాళీ చేసి కూర్చోబెట్టాలి. అయ్యో! మాకు కుదరదు, మాకు టైం లేదు. మా అమ్మాయికి ఎళ్లి పెళ్లి చేయాలి. మేము అయన్నీ చేయాలి. పెళ్లి చేయాలి. మరి మన కోసం మనం ఏం చేసుకోవాలి? అది చేసుకోవాలి. అంటే మన మీద మనకు ప్రేమ, క్షమాతత్వం అనేది ఉన్నప్పుడు మనల్ని మనం ముందల బాగా ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చి, ఈ విశ్వానికి మనం చేస్తూ ఉన్నప్పుడు మనకేది కావాలనేది భగవంతుడు మనకది ఇస్తూ ఉంటాడనేదే ఈ యొక్క భావనా శక్తిలో ఫస్ట్ ప్రేమ శక్తి అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. చూడండి, ఒక తల్లి తన బిడ్డని ప్రేమించినట్లు పక్కవారి బిడ్డను ప్రేమించిద్దా? ఒక తండ్రి తన కొడుకుని ప్రేమించినట్లు పక్క వాళ్ళని ప్రేమిస్తాడా? ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్‌లింక్ ఉంటుందన్నమాట. అందుకే ఇది ఏంటంటే పక్క వాళ్ళను కూడా మనం ప్రేమించగలిగే శక్తి రావాలి. అవతల బిడ్డ కానీ ఎవరైనా సరే వాళ్ళు కూడా మనలాగే ఉన్నాడు కదా! అనే భావనలో మనం ఉండాలన్నమాట. అలా అన్ని మతాలు, సాంప్రదాయాలు మానవుడి గుండెల్లో గుబులు పుట్టించే
మరి తన హృదయాన్ని భయంతో నింపే విధంగానే నిర్మితమయ్యాయి. పురాణాలు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే కొంచెం కఠినంగానే ఉంటాయన్నమాట. కానీ ఈరోజు ఎంతో ఇప్పుడు పత్రిజీ గురువు గారు గాని, మనకి వంశీ సార్ గారు గాని, ఇలా ఎందరో గురువులు రమణ మహర్షి గురువు గారు గాని, వీళ్ళందరూ కూడా మహావతార్ బాబాజీ ఇప్పుడు కూడా ఆయన ఉన్నాడని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఎంత సాధన చేశాడు. అక్కడ అతన్ని తీసుకొచ్చి ఆ నువ్వు ఒకప్పుడు ఇలా సాధన చేస్తున్నావు, నువ్వు ఇందులోకి వెళ్ళాలని చెప్తాడనమాట. అంటే ఒక దారి అనేది చూపించి వెళ్ళిపోతాడు ఆయన. అలా మనకి గురువులు అనేవాళ్ళు దారి చూపిస్తారు. ఆ ప్రేమ తత్వంతో మనం ముందలకు వెళ్ళాలి. ఈరోజు మనకి అలాంటి భయం అనేది పోయిందనమాట. ఎందుకంటే ఆత్మజ్ఞానం పొందామనుకోండి, ఇవన్నీ ఏముండం కదా! మనం కూడా దైవంగా జీవించినప్పుడు అంతే కదా! ఇప్పుడు కృష్ణ భగవానుడికి ఆయనకి ఎంతమంది భార్యలుంటారు? అందరితో ఆయన ఒకే తత్వంలో జీవిస్తాడనమాట. ఎందుకంటే ఎక్కడా కూడా ఇదనేది ఉండదు. లోపల ఆత్మస్థితిలో ఒక ప్రేమ అనేదే ఉంటుందనమాట. అంతేకాని మోహంతో ఉండరనమాట. అలా మనం కూడా బంధాల పట్ల బాధ్యతతో, ప్రేమతో జీవించాలి. మోహంతో జీవించకూడదు. వస్తువుల పట్లైనా, బంధాల పట్లైనా. అంటే నాది, ఇది నాది కాదు. ఈ దేహమే నాది కాదు. భగవంతుడిచ్చిన ఈ మట్టి బొమ్మని నాకిచ్చాడు. నేను ఉపయోగించుకొని ఆయనకి ఇచ్చేస్తాననే ఈ దేహం మీద కూడా ప్రేమతో ఉన్నప్పుడు, మోహం వీడినప్పుడు మనకున్నటువంటి ఈ భయాలన్నీ కూడా పోతాయన్నమాట. ఈ పురాణాల్లో మనకి ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ఎందుకు చెప్పారంటే అప్పటి కాలంలో వాళ్ళకందరికి అర్థం కావాలని అలా చెప్పారు. ఇప్పుడు మనకు చాలా ఈజీ ప్రాసెస్ వచ్చింది. ఏందంటే ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేయడం ఇలా జూమ్‌లో జ్ఞానం పొందుతున్నాం. అలా మనం ఇక్కడ అంటాం మనకెందుకు భయం వచ్చిద్ది? ఇప్పుడు ఒక పిల్లవాడు ఉంటాడు. ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. వాళ్ళ అక్కొచ్చి చింటూ నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నావు. అమ్మకి చెప్తానని" అన్నప్పుడు తన మనసులో భయం అనేది వచ్చేసిద్ది. అమ్మకి చెప్తే అమ్మ కొట్టిద్ది కదా అని. అంటే ఇవన్నీ చిన్న చిన్న భయాలన్నమాట. కనుక మనము మాత్రము అపరాధ భావం తప్ప ఆహ్, భావంతో ఉండనక్కర్లేదు. తప్పు చేశామని అపరాధ భావంతో ఉండనక్కర్లేదు. అంటే మనకిక్కడ అంటారు కర్మ శిక్ష కాదు శిక్షణ అని. నేను తప్పు చేశానా? నేను తక్కువేమీ కాదు. అయితే దాన్ని సరిదిద్దుకుంటాను అనే భావనలో ఉండాలి. అంటే ఆహ్, ఆ యొక్క అపారాధాన్ని అనేదే లేదు. ఎందుకంటే మనం తప్పుగా చూస్తే తప్పు. ఎవరి ప్రణాళికలో వాళ్ళు తీర్చిదిద్దుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మనకంటారు అందుకే పత్రిజీ గురు గారు ఏమంటారంటే నో జడ్జ్‌మెంట్, నో కామెంట్ అంటారు. నువ్వెవరిని ఇక్కడ జడ్జ్ చేయడానికి నువ్వెవరివి అంటారు. కామెంట్ చేయొద్దసల. నువ్విలా ఉండవు, నువ్వు తప్పుగా ఉన్నావని. అందుకే ఇక్కడ తప్పేమీ లేదు. నిజానికి తప్పయింది అంటే అయ్యో! నేను తప్పు చేశానేమో నన్న భావనే అసలు తప్పు. నేను తప్పు చేశానేమో అన్న భావనే తప్పనమాట. అలాంటి భావన రిలీజ్ చేయడం కూడా తప్పుగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట. అందువల్ల మనం ఏందంటే నిజానికి స్వర్గాలు, నరకాలు అనేవి లేవు. కానీ సృష్టిలో కోట్లాను కోట్ల లోకాలు వివిధ పౌనపుణ్య స్థాయిలలో వ్యవస్థితమవుతున్నాయి. మరంతే కదా! స్వర్గాలు, నరకాలు ఏమీ లేవు. మనకు ఒక బాధను అనుభవిస్తున్నామంటే అది మనం తెచ్చుకున్నాం. అది నరకం అని మనం అనుకుంటున్నాం. అంటే ఆ నరకంలో కూడా మనం ఏదో జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చాము అన్న ఇంగిత జ్ఞానం మనలో కలిగినప్పుడు ప్రేమగా మనం చూసినప్పుడు మన భావనని ప్రేమగా వ్యక్తం చేసినప్పుడు అవన్నీ కూడా పోతాయన్నమాట. అందుకే కొన్ని ఇక్కడ ఏమంటున్నారంటే ఇలా మనం చెప్పుకున్నట్లు ఇవన్నీ కూడా ఇప్పుడు తల్లి బిడ్డ మీద చూయించే ప్రేమైనా, ప్రేయసి ప్రియుడి మీద చూయించే ప్రేమైనా ఇయన్నీ కూడా కొంత మేరకే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఏ ప్రేమను తీసుకున్నా అది పరిమితమైనదే. ఒక బంధముతో కూడుకున్నది ఉంటుందన్నమాట. అంతే కదా! ఇప్పుడు మన కడుపున పుట్టారు కాబట్టి వాళ్ళు మన పిల్లలు. మనకి హస్బెండ్‌గా వచ్చారు కాబట్టి నా భర్త. అలా ప్రేమించుకుంటున్నప్పుడు ప్రేమికులదనేది ఒక బంధంతో కూడుకున్నది. ఒక కారణంతో, ఒక ఆశతోను, మరి ఒక స్వార్థంతోనూ కూడుకొని ఉన్నదనమాట. మరంతే గదా!
స్వార్థంతో కూడుకున్నదే కదా! నేను, నాది అనేది. అదే వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి చూడు నువ్వు కూడా స్వేచ్ఛను పొందుతావు అంటారిక్కడ మనకి స్పిరిచువల్ వేలో. అంటే స్వేచ్ఛ అంటే భగవంతుడు మనకు కొన్ని పద్ధతులు పెట్టాడు కాబట్టి, ఆ పద్ధతులను పాటిస్తూ స్వేచ్ఛాజీవిగా జీవించు అన్నాడాయన. మన భావనా శక్తిని నువ్వు ఏది చేస్తావు? మంచికి ఉపయోగించుకుంటావా? చెడుకు ఉపయోగించుకుంటావా? అనేది మన మీదే ఉంటుందనమాట. అలా మనం ఒక తల్లి తన బిడ్డను ప్రేమించినట్లు ఇంకొకరి బిడ్డను ప్రేమించగలదా? ఒక తండ్రి కొడుకుని ప్రేమించినట్టు ఇంకొక కొడుకుని ప్రేమించగలడా? అంటే ప్రేమించలేడు. ఎందుకంటే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమలన్నీ ఒకరిపైనో లేక ఒక విషయం పైనో కేంద్రీకృతమైనవే. అంతే కదా! ఒకళ్ళ పైనే ఒక విషయం పైనే కేంద్రీకృతమై ఉంటాయి. అది ఈ ప్రేమ అసలెలా వచ్చిద్ది? అసలు మనల్ని మనం ప్రేమించుకోవడం, మనల్ని మనం ఆహ్, క్షమించుకోవడం ఇయన్నీ ఎలా వస్తాయి? ఎలా సాధన చేయాలి అనంటే, చూడండి మనం ఒక అద్దం ముందల నుంచొని, మనం రోజు కూడా ఇలా సాధన చేయాలి ప్రేమ గురించి. అద్దం ముందల నుంచొని, మన కుడి చేతిని హృదయ స్థానం దగ్గర పెట్టుకొని, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని అద్దంలో చూస్తూ అనుకోవాలనమాట. అలా అనుకున్నప్పుడు అంటే సాధన. అందులో ప్రేమని ఎలా మనం ఇచ్చేయాలి అంటే మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలి అనే దాని సాధన అనమాట. అప్పుడు నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను అని మనల్ని మనం ఫస్టు ఉత్తీర్ణులుగా చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళను కూడా చాలా ప్రేమిస్తాం. అప్పుడు అద్దం ముందల నుంచున్నప్పుడు మన లోపల ఈ భౌతిక దేహం మనల్ని ఏమంటుందో తెలుసా? ఇలా సాధన చేసినప్పుడు ఆహ్, ఒకటైనా నువ్వు సరిగ్గా చేశావా? అని మన మనసు వికల్పం పెడుతుందనమాట. అంటే మనం ఇట్లా పెట్టుకొని ఇలా అద్దంలో చూస్తే ఇలా అన్నప్పుడు ఇదేంటి ఇలా ఉన్నాను? నేనంత అందంగా లేను గదా! అని మనలోనే వచ్చేసిద్ది. నెగెటివ్ ఆలోచన. లేదు నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నేను తెచ్చుకున్న ఈ అందాన్ని నేను ప్రేమిస్తున్నాననే హృదయమైన హృదయంగా అంటే మన లోపల నుంచి వచ్చినప్పుడు ఇంకా హ్మ్. మనకి ఇక ఆ భావన అనేది పోయిద్దనమాట. అందుకే చూడండి ఈ సృష్టిలో నిజంగా ప్రేమించే వ్యక్తులిద్దరున్నారు. ఒకళ్ళు యోగి, ఇంకొకళ్ళు చిన్న పిల్లలు. పిల్లలు ధ్యానం చేయని యోగులు. ఆహ్, యోగులేమో ధ్యానం చేసి వాళ్ళ యొక్క తన్మయత్వంలో పిల్లల్లాగా జీవిస్తూ ఉంటారు. అందుకే మనం కూడా పిల్లల్లాగా జీవించాలి. అయ్యో! పిల్లల్లాగా జీవిస్తే మన పిల్లలు మన మాట ఎలా వింటారు అని అన్నామనుకోండి, అని మీకు ప్రశ్నగా అనేది రావచ్చు. ఎందుకంటే మనం కుటుంబంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లాగా మారి వాళ్ళతో మనం టైమ్ స్పెండ్ చేయాలి. ఎందుకంటే అప్పుడు మనకు చాలా ఆనందం వచ్చిద్దనమాట. ఆ ప్రేమతత్వం అంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం గదా! అద్దం ముందు నుంచొని రోజు పొద్దున, సాయంత్రం ఒక 10 నిమిషాలు. అలా వీలవునప్పుడు నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను అని రాసుకుంటూ ఉండాలి. అప్పుడు మనలో ప్రేమ అనేది వచ్చిద్ది. ఎవరైనా సరే ఏదైనా కోపంగా అన్నా కూడా మనకసలు కోపం రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రాక్టీస్ చేసి నేను మీకు చెప్తున్నాననమాట. లే ఆ కోపం అనేది రాదు. ఒకవేళ వచ్చినా కూడా వదిలేయబ్బా! అని నీ లోపల నుంచి నీలో ఉన్న పరంధాముడనే ఆయన సమాధానం ఇస్తూ ఉంటాడు. అది అంత అతిగా ఆలోచించవలసిన పనేమీ లేదు అని. అలా మనం సాధన అనేది చేయాలి. అప్పుడు మన మనసు చెబుతూ ఉంటుందనమాట. ఏమని? అంతా "నువ్వు సరిగ్గా ఏం చేయలేదులే. నువ్వేమన్నా అందంగా ఉన్నావా? అంతా నీ వల్లే చెడు జరుగుతుంది. దేనికి పనికొస్తావు నువ్వు" అని నీ మనసు చెబుతూ ఉంటది. ఇవన్నీ అంటే మన లోపల ఉండే మనల్ని మనం క్షమించుకోలేనప్పుడు అద్దంలో మనం ప్రతిబింబాన్ని మనం చూసుకున్నప్పుడు మనలో నుంచి వచ్చే భావనలనమాట. అప్పుడు నీ పేరు పెడితే ఏది మంచి జరగదు. నువ్వు పుట్టావు ఇంట్లో నష్టం జరిగింది. అని మన మనసే నిందించిద్ది. పక్క వాళ్ళు వీళ్ళు నిందించనవసరం లేదు ఫ్రెండ్స్. అలా నువ్వు పుట్టిన తర్వాత మీ తాతయ్య చనిపోయాడు. నువ్వు పుట్టిన తర్వాత మీ అమ్మ చనిపోయింది. అని మనం పక్క వాళ్ళని అంటూ ఉంటాం. కానీ పక్క వాళ్ళని మనం అనక్కర్లా. మనల్ని మనం అద్దంలో చూసుకున్నప్పుడు మనలో ఉన్న మనకనిపించే భావనలన్నీ ఆ అద్దంలో నుంచున్నప్పుడు చూసుకున్నప్పుడు ఆ ప్రతిబింబం అనేది మనల్ని చెబుతూ ఉంటుందనమాట. అంటే ఇవన్నీ మనలో ఉంటాయి. చదువుకోకపోతే పైసాకు కూడా నువ్వు పనికిరావు అని మనసు చెబుతూ ఉంటది. మనం ఇవన్నీ పక్క వాళ్ళ నోటి నుంచి వింటామన్నమాట. కాదు. ఇలా నుంచున్నప్పుడు మన మనసనేది అలా చెప్తుంది. చెప్పినప్పుడు ఆ మనసుని మనం మాయ చేయాలన్నమాట. ఏమని మన ప్రేమ తత్వంలో, మనలో ఉన్న శారీరక
మానసిక పరమైన బాధలు కూడా నేను ప్రేమిస్తున్నాను. నాలో ఉన్న చెడును కూడా నేను ప్రేమిస్తున్నాను. ఆ చెడు భావన అనేది నా ప్రేమ యొక్క ప్రవాహంలో కరిగి మాయమైపోతుంది అని మనం భావించాలి. ఇంకోటి ఇలా హృదయం అనేది పెట్టుకున్నప్పుడు చెయ్యి పెట్టుకుని నా హృదయం అంతా కూడా ప్రేమతో నిండి బరువెక్కిపోతుంది అని మనం చెప్పుకోవాలనమాట. అప్పుడు బరువెక్కి నా శరీరం అంతా పాకుతుంది అని మనం చెప్పుకున్నప్పుడు అలా ప్రాక్టీస్ చేసినప్పుడు నిజంగానే బరువెక్కిద్ది. నిజంగానే కోపం రాదు. అసలు చాలా కూల్‌గా ఉంటాం. మనకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనేయి చాలా సునాయాసంగా ఆహ్, పరిష్కరించుకోగలుగుతాం ప్రేమతత్వంతో. ఎందుకంటే ఇప్పుడు మనం ధ్యానం చేసే వాళ్ళకి అన్ని అద్భుతాలే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రకృతిలో నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ అనేది మన శరీరంలోకెళ్ళి మనకున్న శారీరక నొప్పులను కూడా హీల్ చేస్తూ ఉంటది. కొంతమంది అంటారు, "అయ్యో! నేను ఇంతసేపు ధ్యానం చేస్తున్నా నాకేంటి ధ్యానం కుదరట్లేదు. ఆహ్, నాకేంటి అనుభవాలు రావట్లేదు" అంటారు. ఎందుకు రావు? నాకు వస్తయి అని జెప్పేసి మనం ప్రేమించామనుకోండి, వస్తయి. టైం పట్టిద్ది వస్తయి అని జెప్పేసి మనం అనుకుంటూ ఉండాలి. అంతేకాని మనకు రావట్లేదు అనేది మనమే వికల్పం పెడుతున్నాం అనమాట. అందుకే ప్రేమ భావన అంటే ఒక తల్లి బిడ్డకు ఉండే ప్రేమ. తండ్రి కొడుకుకు మధ్య ఉండే ప్రేమ. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమనమాట. అందువల్లే ఆ ప్రేమ కాకుండా మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకుందాం ఇక నుంచి అనే భావనని మనం రిలీజ్ చేయాలనమాట. అలా మన చేతిని మన హృదయం దగ్గర ఉంచుకొని ఇలా నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నాకున్న శారీరక బాధలు నాలో ఉన్న అందవిహారాన్ని ఇప్పుడు నేను ఇప్పుడు అందరూ అందంగా పుట్టాలంటే పుట్టగలరా భూలోకంలో? పుట్టలేరు కదా! ఎవరి యొక్క స్థితిని బట్టి వాళ్ళు తెచ్చుకుంటారు. అలాంటప్పుడు మన అందాన్ని కానీ, మన రంగును కానీ, మన హైట్‌ని కానీ మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకోలేనప్పుడు ఇంకెవరిని ప్రేమించలేం కదా! అలా "నువ్వెంత నల్లగా ఉన్నావో చూడు" అంటుంది అద్దం ముందల నుంచున్నప్పుడు. అవును. నేను నల్లగా ఉన్నాను. నా నల్ల రంగును కూడా నేను ప్రేమిస్తున్నాను అని మనం చెప్పాలనమాట. అంటే ప్రాక్టీస్ చేయాలి. "నువ్వెంత లావుగా ఉన్నావంటే" అని అంటుంది. అవును. నేను లావుగా ఉన్నావు. చాలా చెబ్బీగా భలే అందంగా ఉన్నాను కదా! అని మళ్ళీ మనమే మంచి భావనని రిలీజ్ చేయాలి. అలా నీకంతా ఇప్పుడెవరైనా ఏమైనా చెప్పారనుకో, మనం పని చేస్తాము. నేనిది చేసి చూపిస్తాను. నీకంత సీనుందా అంటది మన మనసు. నాకుంది నేను చేయగలను అనే భావన రిలీజ్ చేయాలి. ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వెంత చెడ్డోడివో తెలుసుకో. నీకు నువ్వంత చెడ్డవాడివి. ఎందుకు చెప్పు ఈ ఒంటరి జీవితం అని మన మనసు అంటూ ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషికి ఒక దుష్కర్మ ఎదురైనప్పుడు నువ్వు బ్రతికి ఏం చేస్తావు? ఇక్కడుండి ఏం చేస్తావు? అనేది మన మనసే వికల్పం పెట్టిద్ది. అంటే ఒక మనిషికి దుష్కర్మ ఎదురైనప్పుడు అది నేను శిక్షణగా భావించి నేను ముందలకి వెళ్తున్నానని మనం ప్రేమించి దాన్ని వదిలేసినప్పుడు అది కరిగిపోయిద్దనమాట. ఇక దాని గురించి మనకు ఆలోచన రాదు. అలా మనం సాధనలో నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను ప్రేమించుకున్నానని మనం బాగా అనుకుంటూ ఉండాలనమాట పనులు చేస్తూ కూడా. నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటున్నాను అని నేను మాట్లాడాలనమాట. అంటే మనతో మనం. నా శరీరంలోని ప్రతి ఒక్క అవయవాన్ని నేను ప్రేమిస్తున్నాను. నాకు జన్మనిచ్చిన నాకు తల్లిదండ్రులను నేను ప్రేమిస్తున్నాను. ఈ దిండుని ప్రేమిస్తున్నాను. ఎందుకంటే మనం సుఖవంతమైన నిద్రపోవాలన్నా మంచి బెడ్ కావాలి. అన్నిటికి కృతజ్ఞత, అన్నిటికి ప్రేమభావం అనమాట. అన్నిటిని నేను ప్రేమిస్తున్నాను. అని మనకి వచ్చిన శారీరక బాధను కూడా నేను ప్రేమిస్తున్నాను. మానసికంగా అనుభవిస్తున్న బాధను కూడా నేను ప్రేమిస్తున్నానని మనం నేను పుట్టి పెరిగిన ప్రదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఆ వాతావరణాన్ని ప్రేమిస్తున్నాను. చెడుని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు మనం బాధలో ఉన్నప్పుడు ఒక కోయిలొచ్చి కూసిద్ది. కూసినప్పుడు మనకి ఆ కోయిల గానం కూడా అసలు వినాలనిపించదు. ఎందుకంటే మన లోపల ఉన్న ఆ భావన, ఆ బాధ అనేది అట్లా అనిపిచ్చిద్దనమాట. అదే మనం మళ్ళీ యొక్క దుఃఖాన్ని దాటి వచ్చిన తర్వాత ఆ కోయిల కూస్తున్నప్పుడు ఏమనిపిచ్చిద్దో తెలుసా? నేను ఆ దుఃఖంలో ఉన్నప్పుడు ఈ కోయిల ఇలా కూసినప్పుడు అప్పుడు నాకు చాలా బాధగా అనిపిచ్చింది గదా! ఇప్పుడంత నాకు బాధ లేదు అని మనల్ని మనం చెక్ చేసుకున్నప్పుడు, మనల్ని మనం క్షమించుకున్నప్పుడు, ప్రేమించుకున్నప్పుడు ఇయన్నీ అద్భుతాలు జరుగుతాయన్నమాట. అందువల్ల మనం ఇలా ఒక రోజంతా మన హృదయంలో ప్రేమ తప్ప ఇంకే భావనతో ఉండకుండా ఉండాలన్నమాట. ఓన్లీ ప్రేమతోనే ఉండాలి. ఒక రోజంతా ప్రాక్టీస్ చేయాలి. కోపమొచ్చినా
ఆ ఆ కోపాన్ని కూడా ప్రేమతో తీసుకోవాలి. అక్కడ అంతే కదా! భరతుడు అతను ఆత్మలోకానికి వెళ్ళినప్పుడు నాకు మోక్షాన్ని ఇవ్వమన్నప్పుడు నువ్వు గాడిద ప్రేమలో ఇరుక్కుపోయావు. మళ్ళీ ఎళ్లి భూమి మీదకి జన్మ తీసుకొని దాన్ని రిలీజ్ చేసుకున్నా అన్నప్పుడు ఆయన ఇక ఆ భగవత్ స్వరూపంలోనే ఉంటాడనమాట. ఎందుకంటే ఆయన ఎందుకుంటాడు అంటే ఆహ్, తన్మయత్వం అనమాట. అంటే నేను అలాగే ఉండాలని వస్తాడు. అప్పుడు ఆయనేం జేస్తాడు, ఈయన వెళ్తున్నప్పుడు ఒక అతన్ని బలివ్వాలన్నప్పుడు ఇతన్ని తీసుకెళ్తారు. అయ్యో! నన్ను తీసుకెళ్తున్నది కూడా ఆ పరంధాముడే అంటాడు. నన్ను నరుకుతుంది కూడా ఆ పరంధాముడే అంటాడు. అన్నప్పుడు నిజంగానే పరంధాముడొచ్చి ఆయన్ని రక్షిస్తాడు. ఎందుకు రక్షిస్తాడంటే ఆయన ఆ తన్మయత్వంలో దాన్ని అంగీకరించి ముందలకి తీసుకెళ్ళాడు కాబట్టి. అందుకే మనం ఆ భావనతో ఉండాలనమాట. అలా మీరు మాట్లాడే మాట, చేసే ఆలోచన, చేసే పని అన్నీ ప్రేమ ప్రేమతో సాగనివ్వాలనమాట. ప్రతిదీ కూడా. మీకు తారసపడే ప్రతి వ్యక్తిని మీరు చూసే ప్రతి దృశ్యాన్ని, వినే ప్రతి మాటను, తినే ప్రతి తిండిని కూడా, పదార్థాన్ని కూడా ప్రేమతో ఆస్వాదిస్తూ తినాలి. ఇప్పుడు మనకు షుగరొచ్చింది. షుగరొచ్చినప్పుడు అయ్యో! నేను ఈ ఆహారాన్ని తినకూడదు. నాకు షుగర్ పెరిగిద్దంటాం. అలా కాకుండా కొంచెం తిని నాకేమి షుగర్ పెరగదులే కొంచెం తింటే అనే భావన మనం రిలీజ్ చేసినప్పుడు అదేమి నిజంగానే పెరగదు. ఎందుకంటే మనిషిలోనే ఉంది కదా భావనా శక్తి. అంటే ఆ షుగర్‌ని కూడా మనం ప్రేమించినప్పుడు అది పెరగకుండా ఉంటుంది. అంటే మనం ప్రేమ అనేది ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉండాలనమాట. అందువల్ల మనకి ఇక్కడ ఏమనుకుంటున్నామంటే ఇలా ఎన్నో ఉదాహరణలనేవి ఉన్నాయన్నమాట. అంటే చూడండి ఒక అయ్యప్ప స్వామి పులిపాలను తల్లి వైద్యానికి తీసుకొని వస్తాడు. ఎందుకు తీసుకొస్తాడు? ఆ ప్రేమతత్వం. ఒక ప్రహ్లాదుడు విషాన్ని సైతం త్రాగి బతుకుతాడు. ఎందుకు బ్రతికాడు? ఆ భగవంతుడిని నమ్ముకున్నాడు. అలా అని చెప్పేసి మనల్ని విషం తాగమని అంటలా. మనకున్న వాటిని అమృతంగా మార్చుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే మన పూర్వీకులు అరణ్యాలలో క్రూర మృగాలతో సైతం అన్యోన్యంగా జీవనం సాగించారు మరి అప్పట్లో. మరి ఇగ అప్పట్లో మనిషికి కోతుండేది. ఇప్పుడు తోకుండేది. ఇప్పుడు తోకుందా ఫ్రెండ్స్? తోక లేదు గదా! అంటే కాలం గడిచే కొద్దీ అన్నీ కూడా మారుతూ ఉంటాయన్నమాట. అంటే మనిషిలోని ఇన్ని మార్పులనేవి వచ్చినియి. మనిషి ఇదివరకి మాంసాహారాలు ఎక్కువగా తినేవాడు. అప్పుడు ఆ పదార్థం ఉంది కాబట్టి అది తిన్నాడు. ఇప్పుడు మరి మనకన్నీ వచ్చినియి గదా! కానీ మనం ఎందుకు తింటున్నాం? అజ్ఞానంలోకి వెళ్లి తింటున్నాం. అందుకే మన చుట్టూ ఉండేవాళ్ళు కుజ్ఞానులనుకోండి, మనం కూడా అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం. అందుకే జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విషయం తీసుకున్నా 2 కోణాలుంటాయి. ఒక అగ్నిని తీసుకుంటే అది ఆహ్, అగ్నిని తీసుకుంటే మనం వంట చేసుకోవడానికి ఉపయోగపడిద్ది. మనిషిని కాల్చడానికి కూడా ఉపయోగపడిద్ది. ఒక కత్తిని తీసుకుంటే కూరగాయలు కట్ చేయొచ్చు, మనిషిని చంపొచ్చు. అంటే మన భౌతికపరమైన వస్తువుల గురించి ఇక్కడ చెప్పుకుంటున్నాం. అందుకే దానిలో మనం ఇలా సృష్టిలో పాజిటివ్, నెగెటివ్ అన్నవి లేవు. మనము విభజించి చూస్తున్నాం. మరంతే కదా! విభజించి చూస్తున్నాం. ఎందుకంటే మన లోపలే అది ఉంది కాబట్టి. మన భావన క్షేత్రంలో ఈ యొక్క నెగెటివ్, పాజిటివ్ అనేది ఉంది కాబట్టి మనం విభజించి చూస్తున్నాం అన్నమాట. అందుకే మనం ప్రతి దాన్ని ప్రేమతో ప్రేమించాలన్నమాట. ఇంకోటి క్షమాతత్వం ఫ్రెండ్స్. క్షమాతత్వం. ఇందులో భావనా శక్తిలో క్షమాతత్వం. అంటే ఈ క్షమాతత్వం అన్న భావన చాలా శక్తివంతమైంది. దైవత్వం యొక్క ఉనికిలో క్షమాతత్వం ప్రజ్వలిస్తుంది. ఎందుకంటే మరి దైవత్వం అన్నిటిని క్షమిస్తుంది గదా! మరన్నిటిని క్షమించబట్టే గదా! మనమందరం ఇక్కడ ఉన్నాం. అదే క్షమించకపోతే మనం ఎక్కడో ఉంటాం గదా! అందుకే క్షమ అన్నది ఉనికి యొక్క సహజ తత్వం. క్షమించావనుకోండి నీ లోపల బరువనేది పోయిద్దసల. ఒక మనిషిని నువ్వు క్షమించావు, మనం క్షమించాము అంటే మన లోపల ఆ మనిషి తాలూకా ఆలోచనలన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి. క్షమించకుండా నేను క్షమించలేను, నా వల్ల కాదు అంటే నువ్వు వాళ్ళ తాలూకా ఆలోచనలు మోస్తూనే ఉంటావు. అలా ద్రౌపది గూడా అంతే గదా! దుర్యోధనుడి గురించి ఆమె ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటది. అప్పుడు కృష్ణుడొచ్చి చెప్తాడు. "నువ్వేం జేస్తున్నావు? నువ్వు ఎక్కువగా ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? అర్జునుడిని ఎన్ని సార్లు తలుచుకుంటున్నావు? దుర్యోధనుడిని ఎన్ని సార్లు తలుచుకుంటున్నావు" అని. అన్నప్పుడు అన్నీ చేసేటప్పుడు దుర్యోధనుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచిస్తున్నా.
అర్జునుడిని ఎప్పుడో ఒకసారి ఆలోచిస్తున్నాను అంటాడు. క్షమించెయ్యి. క్షమించేసి నువ్వు ముందలకి వెళ్ళు. దాని తాలూకా కర్మ అనేది నువ్వు తీసుకో అంటారు అక్కడ కృష్ణుడు. చూడండి ఆ క్షమాతత్వం అనేది ఎంత అద్భుతమో. అలా మనకు మనమే సమస్యల్ని ఎందుకు సృష్టించుకుంటామో ఒకసారైనా ఆలోచించామా? మనకు మనమే సమస్యల్ని సృష్టించుకుంటున్నాం. అంతే కదా! ఇప్పుడు ఆమెకు వస్త్రాపహరణం జరిగింది. చాలా బాధాకరమైన విషయమే. ఆమె ఎంతో బాధలోకి వెళ్ళిద్ది. కానీ ఎవరు చెప్పినా కూడా ఆమె వినదు. కృష్ణుడొచ్చి చెప్తాడనమాట. అలా మనకు కూడా ఎవరో ఒకళ్ళొచ్చి చెప్తారు. అబ్బా! వాళ్ళని క్షమించెయ్యి. పోతే పోనివ్వు. అలా ఉన్న వాళ్ళ స్థితుల్లో వాళ్ళున్నారని మనకి భగవంతుడు నిరంతరం మనల్ని ఫాలో అప్ చేస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే నా బిడ్డ కింద జారిపోకూడదు. ఆధ్యాత్మికంలోకొచ్చింది. కొంత జ్ఞానం పొందింది. కొంతమందికి సేవ అనేది చేస్తున్నది ఈ ఆత్మ అనేది అని మనకి ఎరుకుపరుస్తూ ఉంటాడు మన లోపలుండే. నీకు సరికాని ఆలోచనలొచ్చినప్పుడు క్షమించెయ్యి. వాళ్ళని గురించి అతిగా ఆలోచించకు అని జెప్తాడు. కానీ మనము గత జన్మల గుణాలు కావచ్చు, మనం ఇప్పుడు అంతకు ముందల తిన్న తిండి, ఆహార పదార్థాల యొక్క ప్రభావం కూడా మన మీద చూపిచ్చిద్దనమాట. అందుకే అన్నిటిని క్లీన్ చేసుకోవాలి మనమే. మన దేహాన్ని, మన ఆత్మని, మన గుణాలను అన్నిటిని కూడా. అందుకే మనం ఇది క్షమించేయాలనమాట. అందువల్ల ఇక్కడేమని చెప్పుకున్నామంటే క్షమించి వదిలిపెట్టేయండి. లేదు కాబట్టి శిక్షించుకుంటున్నామని అర్థం. మనల్ని మనమే శిక్షించుకుంటున్నాం. శిక్షించుకుంటే ఏమొచ్చిద్ది? మనల్ని మనం అనారోగ్య పాలవుతాం. ముందలకి వెళ్ళలేం. కుటుంబంలో కూడా చికాకులొస్తాయి. మనల్ని మనమే శిక్షించుకోవడానికి కారణము మనల్ని మనమే క్షమించుకోలేకపోవడం. లేకపోవడం. మరి ఇందాక చెప్పుకున్నాం క్షమించుకోవాలి, ప్రేమించుకోవాలని ప్రేమతత్వంలో. మరిక్కడ మనల్ని మనం క్షమించుకోవాలి గదా! ఇతరుల్ని శిక్షించాలి, హింసించాలి ఆహ్, అని పగ సాధించాలి అన్న భావన ఎందుకంటే, వారిని క్షమించి వదిలిపెట్టే బుద్ధి అక్కడ రాదనమాట. ఎందుకంటే మనల్ని మనం క్షమించుకోలేం గదా! మరి ఇతరులను మనం ఎలా క్షమించే బుద్ధి మనకెందుకొచ్చిద్ది? అందుకే మనం బుద్ధి గురించి గూడా సాధన చేయాలి. ఏమని నేను బుద్ధి లేని పని జేశానా అనేది అప్పుడప్పుడు మనం వాడుతూ ఉంటాం. అలా దాని గురించి గూడా మనం మాట్లాడే మాట గాని, మన చూపు కానీ, మన చేతులు కానీ అన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. కనుక శిక్షించాలన్న తపన కావున మన హృదయంలో క్షమాగుణము అవతరించాలంటే మొదట మనల్ని మనం క్షమించుకొని, తక్కిన వారిని మరి తక్కిన విషయాల్ని కూడా క్షమించగలగాలనమాట. ప్రతిదీ క్షమించగలగాలి. మన హృదయాలు క్షమాతత్వంతో నిండిపోతేనే ప్రేమ భావననేది ఇంకా పెరిగిద్ది అని చెప్పుకుంటున్నాం. అందువల్ల కావున క్షమాతత్వాన్ని సాధన చేయాలి. ఇది గూడా సాధన జేయొచ్చు. అంటే ప్రేమను ఎలా సాధన చేశామో, ఎలా ఈ క్షమాతత్వాన్ని సాధన చేయాలంటే మొదట మనల్ని మనం ఎందుకు క్షమించుకోమో పరీక్షిద్దాము. ఫస్ట్ మనల్ని మనం ఎందుకు క్షమించుకోమో పరీక్షిద్దాం. అనుకున్నది నేను సాధించలేకపోతున్నాను అని మనం వికల్పం పెట్టేస్తాం. అలాంటప్పుడు క్షమాతత్వం రాదు కదా! అదే నేననుకున్నది నేను సాధించగలుగుతున్నాను మంచి పనిని అనే ఆ ప్రేమతో మనం అంగీకరించి మనల్ని మనం క్షమించుకున్నప్పుడు ఏదైనా చేయగలమనమాట. అలా ఇంకా నేననుకున్నంత సంపాదించలేకపోతున్నాను అంటాం. అంతే కదా! ఇప్పుడు నేనెంతో సంపాదించాలని వచ్చాను. కానీ సంపాదించలేకపోతున్నాను. అంటే నేను సంపాదించాలి అనే తత్వం మనలో రావాలి. నేననుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోతున్నాను అనే భావనలో కూడా మనముంటాం. పెళ్లి చేసుకోలేకపోతున్నానంటే అది నాకు కరెక్ట్ కాదు అని కూడా అనుకోవచ్చు కదా! అని పాజిటివ్ వైబ్రేషన్ మనం వదలాలి. అలా నాకు పెళ్లి కాలేదు. పెళ్లి లేట్ అయిపోయింది. అంటే ఇదంతా సాధన అన్నమాట. ఈ క్షమాతత్వాన్ని ఎలా సాధన చేయాలి? మనల్ని మనం ఎలా క్షమించుకోవాలి? పెళ్లి కాపోతే ఏమైంది? నిదానంగా అవుతుంది. అనేది సాధన చేయాలి. నేను చేసిన పాప పాపపు కార్యాలు ఏ మనిషి చేసి ఉండడేమో అంటారు. ఇప్పుడు మనము ఒక్కొక్క మనిషి చాలా పనులు చేసేసి తను రియలైజ్ అయ్యి మంచి మార్గంలోకొస్తాడు. వచ్చినప్పుడు నేను చేసిన పాపాలన్నీ చాలా ఎవరు చేసుండరేమో అని అనుకుంటారు. అనుకున్నప్పుడు సరే చేసిందేదో చేశాను. నన్ను నేను క్షమించుకొని ఇక నుంచైనా మంచిగా బతుకుదామనేది క్షమాతత్వం. అంటే మనల్ని మనం క్షమించుకోవడం అన్నమాట.
నేను భేదవాడిని అన్నప్పుడు భేదవాడినైతేనేమి నేను ఇక్కడ పుట్టినా కూడా నేను ఎంతో ఆనందంగా ఉన్నాననే క్షమాతత్వం మనలో రావాలి. అలా నాకు ధ్యానం కుదరట్లేదు అంటే నేను సరిగ్గా లేను, సరిగ్గా నేను చేయట్లేదు అనే భావనలో మనల్ని మనం క్షమించుకోవాలి. అలా ఇలాంటి జీవితం నేనెందుకు తెచ్చుకున్నాను అంటాం. ఎంతో బాధను అనుభవించే వాళ్ళు నేనెందుకు ఈ బాధను తెచ్చుకున్నాను అని అనుకుంటాం. ఎందుకంటే ఇయన్నీ క్షమాతత్వం అనేది లేనప్పుడు, ఆ క్షమాతత్వాన్ని ఎలా సాధన చేయాలనేది ఇయన్నీ పరీక్షలనమాట. నా మనసు నా ఆధీనంలో ఉండటం లేదు అంటే ఎందుకు ఉండటం లేదు అనేది మనం ప్రశ్నించుకోవాలి. అలా ఉన్న కారణాల చేత మనల్ని మనం క్షమించుకోము. ఈ అన్ని కారణాల చేత మనల్ని మనం క్షమించుకోము. ఇవన్నీ మన హృదయంలో పేరుకుపోయినియనమాట. ఎందుకంటే చెత్త విషయాలు గాబట్టి. అంతే గదా! నేను పేదవాడిని. ఆహ్, నాకు పెళ్లి కాలేదు. నేననుకున్న అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకోలేదు. ఆహ్, ప్రేమించలేదు. ఇయన్నీ చెత్త విషయాలే గదా! నిజంగా ఆలోచిస్తే. అప్పుడు వీటన్నిటిని మిమ్మల్ని మీరు క్షమించుకోండి. వీటన్నిటి గురించి ఆలోచించి మనల్ని మనం క్షమించుకోవాలి. అంటే ఇవన్నీ అనవసరమైన విషయాలు. ధ్యానం కుదరట్లేదని మనం వికల్పం పెడతాం. అసలు పత్రిజీ గురువుగారు ఏమంటారు? ఆయన దగ్గరికెళ్ళి నాకు ధ్యానం కుదరట్లేదు సార్. నా ఇంట్లో పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారంటే, అయితే పిల్లల్ని చంపేసి నువ్వు ధ్యానం చేయి అన్నారంట. చూడండి. ఆయన మరి ఒక ఉన్నతమైన గురువు గారి దగ్గరికెళ్లి మనం అలాంటి ప్రశ్నలు అడిగితే అలాగే ఉంటది. ఆయనేం చెప్తాడంటే ధ్యానం కుదరకపోయినా అలాగే కూర్చోండి. కళ్ళు మూసుకొని కూర్చోండి. ఎప్పుడుకో కుదిరిద్ది. కానీ ఆ టైంకి కూర్చోండి అని జెప్తారు. అలా మనం చెయ్యాలి. అలా మనల్ని మనం క్షమించుకున్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి. జీవితం ఉన్నదే నేర్చుకునేందుకు. మరి తప్పులు చేయడం మానవ సహజం గదా! తప్పులు చేయడం మానవ సహజం. రియలైజేషన్ అనేది క్షమాతత్వం అనేది రావాలి. తప్పులు చేస్తేనే నేర్చుకుంటాం ఫ్రెండ్స్. తప్పులు చేస్తేనే గదా నేర్చుకునేది. లేకపోతే ఎలా నేర్చుకుంటాం? ఒక మంచి, ఒక చెడు ఉంటేనే గదా! ఒక రాక్షసుడు, ఒక దేవుడు అనే ఆయన ఉంటేనే కదా! మనం దైవత్వాన్ని పూజించాలా, రాక్షసుడిని పూజించాలా అనే జ్ఞానం మనం తెలుసుకుంటున్నాం. అందుకనే మరి తప్పు అనేది లేదిక్కడ. అది మనం చూసే దృష్టిని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే సృష్టి కోణం, దృష్టికోణం అన్నారు. అది మనం మానసిక స్థితి అనమాట. తప్పనేది ఏదీ లేదు. నేర్చుకోవడానికే తెచ్చుకున్నాము. నేను అన్ని తప్పులు చేసినా నేను అందులో నుంచి జ్ఞానం పొందుతున్నాను అనే భావన మనం రిలీజ్ చేసినప్పుడు మనల్ని మనం క్షమించుకోగలుగుతాం. తప్పు చేశాననే మనం భావించుకుంటే అది గిల్టీ ఫీలింగ్‌గా ఉంటుంది. గిల్టీ ఫీలింగ్‌గా మారి చెడు కర్మగా మారుతుంది. అందుకే మన భావన అనేది చాలా ఇంపార్టెంట్. కావున ఎంత చిన్న విషయాన్నైనా లేదా ఎంత పెద్ద విషయాన్నైనా మిమ్మల్ని మీరు వెంటనే క్షమించుకోవాలి. క్షమించుకోలేనప్పుడు ఏది కూడా రాదు అని ఇక్కడ చెప్పుకున్నాం. అందుకే మొదట మనల్ని మనంగా స్వచ్ఛంగా వదిలిపెట్టేయాలి. మొదట మనం హ్మ్, మనల్నిగా స్వచ్ఛంగా వదిలిపెట్టేయాలి. అంటే స్వేచ్ఛాజీవిగా మనం బతకాలి. అలా బ్రతకాలంటే మన కోసం మనం ఏం చేస్తున్నాం? ఏదో గబగబా తినేస్తున్నాం. అన్నం టైం అయిపోయింది గబగబా అన్నం కూరలు పెట్టేసుకుంటాం. ఇలా ఇలలు పిసుకుంటాం. గబగబా నోట్లో ముద్దలు పెట్టేసుకుంటాం. అయిపోద్ది. అసల అన్నాన్ని కూడా మనం ఎలా తింటున్నాం అనేది కూడా మనం చూసుకోవాలనమాట. అంటే మన కోసం కాసేపు ధ్యానం చేస్తున్నానా? ఎంతసేపు ధ్యానం చేశాను? మంచిగా కుదిరిందా? ఓకే. అని మనం అలా అన్నీ కూడా మనల్ని మనం ఇవన్నీ మన మీద మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళని ఇవన్నీ కూడా మనం చేయగలుగుతామని ఇక్కడ చెప్పుకున్నాం. ఇతరులని ఇతరులుగానే స్వేచ్ఛగా వదిలిపెట్టేయాలి. అంటే ఇతరులకు కూడా స్వేచ్ఛనివ్వాలి. అంతేకాని నా భర్త నాతోనే సినిమాకి రావాలి. ఆయనొక్కడే వెళ్ళకూడదని అనకూడదు. సరేలబ్బా! ఆయనకు గూడా ఒక్కడే వెళ్ళాలని ఉంటదిగా వెళ్ళని ఫ్రెండ్స్‌తో అని అనుకోవాలి. పిల్లల్ని కూడా. "అరేయ్! నాన్న నేను చెప్పింది నువ్వు వినాలంటాం." వాళ్ళు కండిషన్ పెడతారనమాట. ఏమని ఇప్పుడున్న పిల్లలైతే అదే కండిషన్ పెడతారు. నేను మా అమ్మాయికి ఒక లడ్డు ఇస్తాననమాట. ఆ లడ్డు రోజుకొక లడ్డు తినాలి భావన అని రోజుకి 2 లడ్డులిస్తాను. ఆమేమంటదంటే అది నేను తినాలంటే ఆమె ఇంకో ఆప్షన్ పెట్టిద్ది. సరే నేను చేస్తానులే. సరే నువ్వు అది తిను అంటాను నేను. అన్నప్పుడు వాళ్ళు మనం చేసే పనులను చూసి అమ్మో! మా అమ్మ చాలా కష్టపడిపోతుంది. ఇప్పుడు మనం అడగకూడదని వాళ్ళలోనే ప్రేమ భావన అనేది వచ్చిద్దనమాట. అదే లేదు నేను చెయ్యను. ఇది తింటేనే అని మనం కండిషన్ పెట్టామనుకోండి వాళ్ళు అస్సలు జేయరు. ఇంకా మనల్ని ఇసికిస్తారనమాట. అందుకే మనం చేస్తాంలే. నీకు ఏది కావాలి ఇంట్లో అంటే వాళ్ళు అడుగుతారనమాట పిల్లలు.
వాళ్ళ కండిషన్లు కొన్ని ఉంటాయి అన్నమాట. వాళ్ళ చిన్న మనసు గదా! వాళ్ళకేది ఉండదు గాబట్టి పెడతారు. సరే నేను చేస్తానని అన్నామనుకోండి, ఇక వాళ్ళు మన ఇబ్బందిని చూసి మా అమ్మని ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని వాళ్ళు గూడా అడగడం మానేస్తారు. అంటే మన వైపు నుంచి ప్రేమ అనేది, క్షమ అనేది వెళ్తుంది కదా! అలా వెళ్ళినప్పుడు వాళ్ళలో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయన్నమాట. మీ కుటుంబాన్ని, సామాజిక వ్యవస్థను, ప్రపంచ పరిస్థితిని ఉన్నదున్నట్లుగా స్వేచ్ఛగా వదిలిపెట్టేయాలి. ఈ ప్రపంచం ఇలాగే ఉంటుంది. ఆ ప్రపంచంతో మనం ముందలకి వెళ్ళాలి కాబట్టి ఇదెలా ఉందేంటి, అదలా ఉందేంటి అని జడ్జి చేయకుండా ముందలకి వెళ్ళాలి. ఎందుకంటే నిరంతరం ఎట్టి ఈ వ్యవస్థ ఇలా ఉంది అని వాపోతూ ఉంటాం. ఏంటి ఇలా ఉందని వాపోతూ ఉంటాం. అలాగే ఉంటుంది. నన్ను నేను మార్చుకొని, నన్ను నేను ప్రేమించుకొని క్షమించుకున్నాననుకోండి, అది కూడా ప్రేమ తత్వంతో మారిపోతుందని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అందుకే గదా! మనం మనిషి చనిపోయిన తర్వాత యమభటులొచ్చినప్పుడు మనం చాలా బాధతో ఉంటాం కాబట్టి వాళ్ళు రాక్షసుల్లాగుంటారు. అదే మనం ఆనందంతో ఉన్నామనుకోండి, అంటే మనిషి చనిపోయినాక ఆనందం ఎలా వచ్చిద్ది అని మీరు అడగొచ్చు. ధ్యానం చేసినప్పుడు, ఇదిగో ఈ జ్ఞానం తీసుకొని ఆచరణలో పెట్టినప్పుడు, చనిపోయిన తర్వాత దోసపండు నుంచి దోస పాదు నుంచి ఆ దోసకాయ విడవడినట్లు మన ఈ దేహం నుంచి ఆత్మ కూడా అలా విడవడాలనమాట. అలా విడవడాలంటే మనలో క్షమాతత్వం రావాలి, ప్రేమతత్వం రావాలి, కృతజ్ఞతా భావం ఇవన్నీ మనల్ని మనం ప్రాక్టీస్ చేసి, ఈ బంధాల్లో, మోహంలో లేకుండా ముందలకి వెళ్ళినప్పుడు ఇవన్నీ వస్తాయన్నమాట. అలా మన గతాన్ని మనము వదిలిపెట్టేయాలి. గతంలో ఏదైనా చెడు ఉంది, వదిలిపెట్టేద్దాం. ప్రేమించి వదిలిపెట్టేద్దాం. క్షమించేసుకుందాం. అంతేగాని ఆ గతాన్ని తవ్వుకుంటూ, మా అత్తగారు ఇలా చేసింది, నేనెందుకు చూడాలి మా అత్తగారొచ్చినప్పుడు, మా ఆడపడుచు ఇలా చేసింది అని మనం ఇలా తవ్వుకుంటూ ఉంటే అంత నెగెటివ్ అంతా వచ్చేసిద్ది. అలా తవ్వుకుంటున్నామంటే మనల్ని మనం ప్రేమించుకోవట్లేదు. మనల్ని మనం క్షమించుకోవట్లేదని అర్థం. అదే మనల్ని మనం ప్రేమించుకొని, క్షమించుకున్నప్పుడు వారిలో కూడా మనల్ని మనం చూసుకుంటాం. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అలాగే ఉన్నాను కదా! ఈరోజు జ్ఞానం పొందడం వల్లే కదా ఇలా ఉన్నాను. అనే క్షమాతత్వం అనేది మనకొచ్చిద్దనమాట. మనలోను మరి ఇతరుల్లోను లోపాలను చూడడం వదిలిపెట్టేయాలి. అంటే మనం చెప్పాలి. ఇదిగో నువ్విలా తప్పు చేస్తున్నావు. దాన్ని సరిచేసుకో అని చెప్పాలి. దాని గురించి మనం సాధన చేయకూడదు. వాళ్ళు సాధన చేయకుండా మనం సాధన చేస్తాం. ఆ! వాళ్ళు చేస్తున్నారా లేదా అని మనం గమనిస్తూ ఉంటాం వాళ్ళని. అలా గమనించకూడదు. వదిలిపెట్టేయాలి. దేన్ని తీర్మానించకండి. ఎందులోను తప్పొప్పుల్ని ఎంచకండి. ఉన్నది ఉన్నట్లుగా చూడటం నేర్చుకోండి. తప్పొప్పులు ఎంచకుండా ఉన్నదున్నట్లుగా చూస్తూ ముందలకి వెళ్ళినప్పుడు అలా అంటారనమాట. ఇక్కడ జడ్జి చేయొద్దు అని. అందుకే మనకిక్కడ జీసస్ కూడా అంటారు. ఆయనకి సిలువ వేసినప్పుడు ఆ భగవంతుడిని ఏమంటాడంటే, వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళకి తెలీదు ఆ బిడ్డలకి. తెలియక ఈ తప్పు చేస్తున్నారు. వాళ్ళని క్షమించేయండి అంటారు. అదే మనమైతే ఏం చేస్తాం ఫ్రెండ్స్? యుద్ధం చేసేస్తాం. ఆ పగ సాధిస్తాం. అందుకే ఆయన జీసస్ అయ్యాడు. మనం మానవులుగా భూమి మీద జన్మ తీసుకొని జ్ఞానం పొందుతున్నాం. అలా మనల్ని మనం నిందించుకోవడం ఆత్మనిందను వదిలిపెట్టేయండి. మనల్ని మనం నిందించుకోవటం అంటే ఆత్మనింద అనమాట. మీకు సంబంధం లేని అనవసరమైన విషయాలను వదిలిపెట్టేయండి. అనవసరమైన విషయాలు ఎందుకు మనకు అవసరం లేదు కదా! అవసరం లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అలా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే సారీ. అలా ఆలోచించినప్పుడు మనల్ని మనం కోల్పోతాం అన్నమాట. అందుకే అనవసరమైన వాటిని వదిలేయాలి. మాంసాహారాన్ని వదిలిపెట్టేయండి. అది హింసాకూడు. హింసించిన శరీరాల్ని మసాలా వేసి వండి తింటున్నాము. మనలోనికి హింసించే తత్వం ప్రవేశిస్తుంది. నన్ను నిన్న ఒకామె నన్నడిగింది ఫ్రెండ్స్. ఏమనంటే ధ్యానం గురించి అడిగింది. ఆమె ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా వాళ్ళు చెప్తున్నారంట, "ధ్యానం చేయమ్మా మంచిగా నీకు హీల్ అయిద్దని" చెప్తున్నారంట. అయితే అందులో వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళున్నారు. వాళ్ళు ఏమనంటే ఒకామేమో అట్లా జీసస్ అంటే మతం పుచ్చుకున్నది. ఒకామేమో మామూలు ఆమె. అయితే నేను దీని గురించి చెప్తున్నప్పుడు ఆమె జీసస్ ఇలా అన్నారని చెప్పారు. ఏమనంటే "ఈ జీవులందరిని పుట్టించింది మీకోసమే. వీటిని ఏలండి. వారమంతా ప్రార్థనలు చేయండి. ఆదివారం రోజు ఈ వీటిని తినండి" అని చెప్పాడు. అందులో రాసున్నాయని చెప్పిందనమాట. కానీ మరి బైబుల్‌లో ఉన్నయన్నీ కూడా వాళ్ళు ఆచరణలో పెట్టాలి గదా!
అంటే హింస, హింస కూడా అనేది తినడం వాళ్ళకి అంటే వాళ్ళు శైశవ ఆత్మలనమాట. అంటే ఇంకా ఎదగని ఆత్మలు అని అర్థం. అందుకే ఇక్కడ మనకి చనిపోయిన దాన్ని మషాలాలు వేసి తింటున్నాం. మన దేహానికి ఈ హింసాత్మకమైన ఆహారాన్ని ఇస్తున్నాం. ఇది ఇచ్చినప్పుడు తనలో ఉన్న బాధంతా మనం తీసుకున్నట్లే గదా! అందుకే మనిషి ధ్యానంలోకొచ్చినాక భగవంతుడు ఆత్మస్థితిలో నుంచి మనకి మార్పు వచ్చిందా లేదా అనేది చూస్తూ ఉంటారనమాట. అంటే పైకి మనం మానేసాం. మన ఆత్మస్థితిలో తినాలనుంది. ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? నిద్రపోయినప్పుడు మన సోల్ వెళ్ళి అక్కడ మాంసాహారాన్ని తింటూ ఉంటది. అంటే చూడు నువ్వు పైకే అలా చెప్తున్నావు. నీ లోపల అది ఉంది. లోపల గూడా క్లీన్ చేసుకో అని చెప్తున్నారు. అలా మనకి హింసాత్మకమైన ఆహారాన్ని తినకుండా చూసుకోవాలి. అందుకే మనల్ని మనం క్షమించుకోక హింసించుకుంటున్నాము. ఎందుకంటే అది ఇన్నాళ్ళు తిన్నాం కదా! ఇప్పుడు తినటం మానేసాం. అందుకే అప్పుడు తిన్నందుకు క్షమించేసుకొని ఆ జీవులకు కూడా క్షమాపణ చెప్పుకొని మనం ముందలకి వెళ్ళాలి. అంతేకాని అయ్యో! నేనప్పుడు తిన్నాను కదా! అని కూర్చుంటే ఏడుస్తూ మనం ముందలకి వెళ్ళలేం. అలా ఆమె చెబుతుందనమాట. బైబిల్‌లో ఇలా రాసున్నారు. ఈ కోళ్ళని, జీవుల్ని అందరిని మన కోసమే పుట్టించారు. మీరు ఎలండి అని చెప్పేసి జీసస్ చెప్పారనంటే నేనప్పుడు అన్నాను. ఏమనంటే జీసస్సు కానీ రాముల వారు కానీ, ఖురాన్‌లో కానీ వాళ్ళు హింసాత్మకమైన ఆహారాన్ని తిన్నారు అంటే కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు తినాల్సొచ్చింది కాబట్టి తిన్నారు. అంతేకాని అదే తినమని మనకు చెప్పలేదు అని చెప్పారు అన్నాను నేను. అని ఇంక నేను ఆమెతో అంటే అలాంటి వాళ్ళతో మనం వితండవాదం చేయకూడదు. ఎందుకంటే మన ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. అందుకని నేను మౌనంలోకి వచ్చేసి నేను మీకు తర్వాత చెప్తాను ఆ విషయం గురించి అని చెప్పేసి వాళ్ళ సిస్టర్‌కి చెప్పాననమాట ధ్యానం చేస్తే. ఆమె అన్నదనమాట అంతకు ముందుల నువ్వు వేరుగా ఉన్నావు. ఇప్పుడు నీలో కూడా చాలా మార్పొచ్చిందని. అంటే ఆమెకి ధ్యానం ఆమె ఆత్మ ప్రణాళిక అనేది ఉందనమాట. అందుకే మాస్టర్స్ వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా, డాక్టర్ల ద్వారా, తెలియని వ్యక్తుల ద్వారా ధ్యానం చేయండి మీకిలా మంచి జరిగిద్దని చెప్తున్నారు. శారీరక బాధ అనేది ఉందనమాట. అలా మనకి తినే తిండి కూడా చాలా ఇంపార్టెంట్ కదా! అంటే మాంసం కూడనే కాకుండా ఎవరికైనా మనం డబ్బులు వడ్డీకిచ్చినప్పుడు, ఆ డబ్బులు వాళ్ళు బాధపడుతూ ఇస్తున్నప్పుడు, అది కూడా మనకి హింసాత్మకమైన ఆహారం కిందకొచ్చిద్ది కాబట్టి, దాన్ని కూడా మనం చెక్ చేసుకోవాలని ఇక్కడ చెప్పుకున్నాం. మరి ఈ హింసను మనము మాటల చేత గాని, ఆలోచనల చేత గాని, మరి చేష్టల ద్వారా కానీ వ్యక్తం చేస్తున్నాం. మరంతే గదా! మన మాటలు, చేతలు, చూపులు, చేష్టలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఇది కూడా ప్రకృతిలోకెళ్ళిద్దనమాట. అందుకే మనం కోపం వచ్చినప్పుడు మౌనంలోకి వెళ్ళిపోవాలసల. అవతల వాళ్ళు అరుస్తూ ఉంటారు. అయినా కూడా మౌనం, మౌనం. ఎందుకొచ్చిద్దంటే మనల్ని మనం క్షమించుకోవడం, మనల్ని మనం ప్రేమించుకోవడం, ఈ ధ్యానం చేయడం వల్ల నీ మనసు చెప్పిద్ది. ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉండిపో అని. అప్పుడు మనం నిర్ఘాంతపోయి చూస్తామనమాట వాళ్ళకల్లి. అంటే అలా అరుస్తున్నా గూడా వాళ్ళంటారు, "ఏంది మూగముద్దులా చూస్తూ నుంచుంటావు? మాట్లాడవేంటంటారు." అన్నా కూడా మనం మాట్లాడం. ఎందుకంటే లోపల మనసు చెబుతూ ఉంటది. వద్దు, వద్దు అని. ఎందుకంటే అక్కడ నెగెటివ్ శక్తి ఎక్కువగా పనిచేసిద్దనమాట. ఎందుకంటే ధ్యానం చేసినప్పుడు అందరితో కలిసినప్పుడు మనం అన్ని విధాలుగా అన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుందనమాట. అందుకే క్షమాతత్వం, ఈ ప్రేమతత్వం రావాలంటే ఇయన్నీ మనం ప్రాక్టీస్ చేయాలి. అందువల్ల పాత చేదస్తపు, అజ్ఞానపు సాంప్రదాయాల్ని వదిలిపెట్టేయండి. ఇప్పుడు అంటారు, "ఇదిగో అమ్మా ఈమెకి డేటొచ్చింది. ఒక మూలన కూర్చోబెట్టండి అన్నీ ముట్టుకుంటుందంటారు." కానీ అవన్నీ ఇప్పుడు అవ్వవు కదా! ఇయన్నీ మనం పెట్టుకున్నయే. అది దేహానికే గదా! మరి దేహం లేనప్పుడు, అది సృష్టి అయినప్పుడు మనం ఆడవాళ్ళమే మనమే చేస్తా ఉంటాం ఇలాంటి పనులన్నీ. అందుకే ఈ చేదస్త పనులు, సాంప్రదాయాలను కొన్నిటిని వదిలిపెట్టేయండి అని అంటున్నారు. ఎందుకంటే దీని వల్లనే మన పెద్దలు మన తరపు నూతన పద్ధతుల్ని స్వీకరించలేక మానవ జీవన విధానాల్ని ఓర్వలేకపోతున్నారనమాట. అంతే కదా! ఇప్పుడు అంటారు మేము అప్పటి రోజుల్లో అయితే మేమిలా కూర్చోపెట్టేవాళ్ళం, అలా చేసేవాళ్ళం. మేము ఇలా చేసేవాళ్ళం. మనిషి చనిపోతే ఇలా ఉండేవాళ్ళం, అలా ఉండేవాళ్ళం. కానీ మనం ఇప్పుడేం చేస్తున్నాం? మనిషి చనిపోయినప్పుడు వెళ్లి అక్కడ కూర్చొని ధ్యానం చేసి వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళాలని ఏడవకుండా వచ్చేస్తున్నాం. అదే మామూలుగా భౌతిక పరంగా చూస్తే వీళ్ళేంది ఏడవట్లేదంటారు. మరి ఇయన్నీ ఎక్కడి నుంచొచ్చినియి? నూతన పద్ధతుల్ని స్వీకరించలేక మనకు వచ్చే కొత్త కొత్త పద్ధతుల్ని స్వీకరించలేకపోతున్నాం. ఎందుకు స్వీకరించలేకపోతున్నాం? అప్పుడు పెట్టిన పద్ధతుల వల్ల. ఓర్వలేకపోతున్నారు. అలా మీరు కావద్దు.
అంటే చూడండి ఎంత డెప్త్ అయిందో. నేను ఇవాళ 5 పాయింట్స్ చెప్దాం అనుకున్నాను. 2 పాయింట్స్ చాలా జ్ఞానం అనేది ఉందన్నమాట. అలా మనం ఇలా ఎన్నో విషయాలను మనము వదిలిపెట్టేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను నాది అన్న తత్వంలో ఉన్నామనుకోండి. ఆ నేను నాది అన్న తత్వంలో అక్కడే ఉండిపోతాం. అక్కడ అనేది ప్రాణం పోయినప్పుడు మళ్ళీ ఆ జీవుడు నేను నాదిని దాటడానికి మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే కంపల్సరీగా. అందుకే క్షమించాలంటే మనం హృదయాలు క్షమాతత్వం నిండాలంటే మనం అందరినీ అన్నిటిని వదిలిపెట్టాల్సి ఉంటుందన్నమాట. అంతే. ఇప్పుడు మన పిల్లలున్నారు. బాధ్యతగా ప్రేమతత్వంతో పక్కన కూర్చోబెట్టుకొని ప్రేమగా తల నిమురుతూ వాళ్ళకి చెప్పామనుకోండి వింటారు. అరిసి చెప్పామనుకోండి వినరసల. అలా మన భర్త అయినా, మన అత్తగారైనా, మన ఆడపడుచయినా పక్కన కూర్చొని, వాళ్ళు అలా ఉన్నారు గదా! మనం వెళ్లి అలా కూర్చోవాలంటే కూర్చుందాం. ఏమైంది తప్పేముంది? ఒక అడుగు మనం కిందకి దిగితే తప్పేముంది అనే తత్వంలో మనం ఉంటే మరి అదే అదే గదా ఆలోచన అనేది. అనేదే ఈ ధ్యానం ద్వారా వచ్చిద్దనమాట. ఇక్కడ కర్మ సిద్ధాంతం గురించి కాస్త చర్చించుకుందాం. మనము ఇతరులకు మనసా, వాచా, కర్మణ ఏది చేస్తే అది దాని పర్యవసానం మనం అనుభవించవలసి ఉంటుంది. ఇదే కర్మ సిద్ధాంతం. మరంతే గదా! నువ్వేదిస్తే నీ మనస, వాచ, కర్మణ ఈ 3 కూడా శుద్ధిగా లేకుండా ఎలా పడితే అలా నువ్వు చేస్తే అది మళ్ళీ నువ్వు అనుభవించవలసి ఉంటుంది. అందువల్ల ఈ కర్మ వలన మరి ఈ జన్మలలోనూ, మరి వచ్చే జన్మల్లోనూ ఈ కర్మ ఫలితాలను అనుభవించాల్సిందే ఈ జీవుడనేవాడు. దేహాలు మార్చుకుంటూ. అందుకే ఈ కర్మ యొక్క ఫలితాలనే అనారోగ్యాలు, మానసిక జడ్యాలు, అవ అలా అపజయాలు మొదలైనవి అన్నమాట. ఎందుకు మనము కర్మను అనుభవిస్తున్నామంటే మన స్వంత ఆత్మను మనం క్షమించుకోలేకపోతున్నామని అర్థం. ఎందుకు ఈ కర్మలు అనుభవిస్తున్నామంటే ఆ రోగాన్ని ప్రేమించటం లేదు. ఈ మానసిక జడ్యాలను ప్రేమించటం లేదు. మన చుట్టూ ఉన్న బంధాలను ప్రేమించటం లేదు, క్షమించటం లేదు. అందుకే ఈ ఆత్మ ఈ బాధను అనుభవించాల్సిందే. అందువల్లే మనం ఎప్పుడూ కూడా చూడండి ఫ్రెండ్స్, క్షమించడం అనేది ఇక్కడ ప్రాక్టీస్. అదెలాగంటే నన్ను నేను క్షమించేసుకుంటున్నాను. నా చిన్నతనం నుంచి నన్ను బాధపెట్టిన వారిని నేను అప్పుడు క్షమించలేదు. ఇప్పుడు వారినే ధ్యానంలో కూర్చొని వారిని క్షమించేస్తున్నాను అని మనం అప్పుడు మన చిన్నతనం నుంచి ఎవరైతే మనల్ని బాధ పెట్టారో వాళ్ళని మనం నేను క్షమించేస్తున్నాను అని ప్రాక్టీస్ చేసినప్పుడు ఇలా మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతుందనమాట. 10, 15 నిమిషాలు ఇలా క్షమాతత్వం గురించి సాధన అనేది చేయాలి. అంటే గత జన్మల్లో నేను ఎవరినైతే బాధ పెట్టానో వాళ్ళని కూడా నేను క్షమాపణ అడుగుతున్నానని మనం ధ్యానంలో కూర్చొని, ఈ జన్మలో చిన్నప్పటి నుంచి నన్ను బాధ పెట్టిన వాళ్ళని నేను క్షమించలేదు కదా! వాళ్ళని వదిలేసాను కదా! వాళ్ళతో విరోధంగా ఉన్నాను కదా! ఆత్మలను కూడా నేను క్షమాపణ అడుగుతున్నాను అని పూర్తిగా రిమూవ్ చేయాలన్నమాట. అలా రిమూవ్ చేసినప్పుడే మనం అదే ఆత్మజ్ఞాన వికాసం వైపు ముందలకు వెళ్తాం. అందువల్లే ఈ క్షమాతత్వం అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ మాధవి గారు. థాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ మేడం.